నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా విజయదశమి సంబరాలు. మార్పు మండపాలలో పూజలు చేసిన భక్తులు. జిల్లాలో జాతిపిత జన్మ దినోత్సవ వేడుకలు. ఆయన సేవలను స్మరిస్తూ నివాళులు అర్పించిన నేతలు. ముగిసిన దేవి శరన్నవరాత్రి వేడుకలు. చివరి రోజున మండపాలలో పూజలు చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు. మహాత్ముని జన్మ దినోత్సవం రోజు జీవహింస చేసిన వ్యాపారులు. పట్టించుకోకుండా చోద్యం చూసిన అధికారులు. పెద్దమ్మ తల్లి ఆలయంలో జాగృతి అధ్యక్షురాలి పూజలు. సౌభాగ్యాలు కలిగించాలని అమ్మవారికి కవిత మొక్కులు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో కీలకంగా వ్యవహరించిన జాతిపిత మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని నూడా చైర్మన్ కేశవ్ వేణు కొనియాడారు. మహాత్మా గాంధీ దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల అడుగుజాడలో యువత నడిచి దేశాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని ఆయన ఉద్బోధించారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేయడం జరిగిందని, ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి శాంతి అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప నాయకుడని కొనియాడారు. స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎంతో మంది మహానుభావులలో మొదటి వరుసలో మహాత్మా గాంధీ ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, మీసాల సుధాకర్ రావు, బంటు బలరాం, ప్రమోద్, ప్రీతం, వినయ్, సుభాష్, జాదవ్, మెయిన్, సలీం, ముషు పటేల్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం కోసం అమరులైన ఇద్దరు మహానుభావులలో ముఖ్యంగా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి 156వ జన్మదినోత్సవము, అలాగే జై జవాన్ జై కిసాన్ అంటూ నిర్వహించిన లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు 125వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు వారి ఇద్దరికి కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా సోదరుడు పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారు, అలాగే పెద్దలు మాజీ పిసిసి కోశాధికారి సుధాకర్ గారు, అలాగే ప్రమోద్ గారు, సుధాకర్ గారు, సంతోష్ గారు, ఆదిత్య గారు, ఇక్కడికి ఇచ్చేసిన యాదగిరి గారు కార్యదర్శి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, మైనార్టీ సోదరులు అందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు మహాత్మా గాంధీ గారి లాల్ బహదూర్ శాస్త్రి గారి దేశం కోసం మహాత్మా గాంధీ గారు అహింస తత్వంతో ఈ దేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి కల్పించారు. అలాగే ఆయనకు పేదవాదుడుగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన వెంట ఉంటూ మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందరో అమరవీరుల సుస్పష్టంగా ఈరోజు భారతదేశం స్వాతంత్రం తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాలలో అగ్రగామైన అమెరికాతో పోటీ పడుతున్న భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరందరి త్యాగ
ఆదర్శ కళాశాలలో వృత్తి విద్యలో భాగంగా హెల్త్ కేర్ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఆయా ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి శిక్షణ పొందుతున్నారు. నిజామాబాద్ అంకం హాస్పిటల్లో రెంజల్ ఆదర్శ కళాశాల విద్యార్థులు 10 రోజుల క్షేత్రస్థాయి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. రెంజల్ ఆదర్శ కళాశాలలో ఇంటర్ వృత్తి విద్య హెల్త్ కేర్ కోర్సు చదువుతున్న 31 మంది విద్యార్థులు 10 రోజుల పాటు నిజామాబాద్ నగరంలోని అంకం హాస్పిటల్లో క్షేత్రస్థాయి శిక్షణ పొందారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిరోజ్ హైదర్ మార్గదర్శకత్వంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అంకం హాస్పిటల్ కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అంకం గణేష్, గైనకాలజిస్ట్ డాక్టర్ అంకం భానుప్రియ ఆరోగ్య అవగాహన కల్పించారు. రోగులకు ఏ విధంగా చికిత్స అందించాలో శిక్షణలో భాగంగా వైద్యులు విద్యార్థులకు వివరించారు. బీపీ, షుగర్ తదితర పరీక్షల గురించి అవగాహన కల్పించారు. శిక్షణకు సహకరించిన వైద్యులు గణేష్, భానుప్రియలను విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెంజల్ ఆదర్శ కళాశాల హెల్త్ కేర్ ట్రైనర్ విజయశాంతి మాట్లాడుతూ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్న్షిప్ కోసం ఇక్కడ వచ్చాము. ఇక్కడ అంకం హాస్పిటల్లో మేడం గారు కానీ సార్ గారు కానీ మాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకోసం ఇది ఇంటర్న్షిప్ అని అంటే మేము మోడల్ స్కూల్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, బ్యూటీ అనేసి, హెల్త్ అనేసి, అగ్రికల్చర్ అలా ఉన్నాయి. అయితే మా స్కూల్ నుంచి ఉంది ఏంటంటే హెల్త్ కేర్ అన్నమాట. హెల్త్ కేర్ నుంచి ఇక్కడ ఏం నేర్చుకున్నారు పిల్లలు ఇక్కడ వచ్చి అంటే పేషెంట్స్ని ఎట్లా అబ్జర్వేషన్ చేయాలి, ఓటీలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి, మళ్ళీ బెడ్ మేకింగ్ ఎట్లా చేయించుకోవాలి, వైటల్స్ ఎలా నేర్చుకోవాలి, బీపీ ఎలా చెక్ చేయాలి, అవన్నీ నేర్చుకున్నారు అన్నమాట పిల్లలు. దానికి కోఆపరేషన్ చేసిన మేడం గారికి, సార్ గారికి చాలా థ్యాంక్ యూ. దేవి నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద విశేష కార్యక్రమాలను చేపట్టారు. ప్రత్యేక పూజలతో పాటు ప్రజలను ఆహ్లాదపరిచేందుకు కామెడీ ఆర్టిస్టులతో కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరినీ అలరించారు సేవ్ లైఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని కింది బజార్లో గల చౌడం ఆలయం వద్ద రాత్రి సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్, నటి నరేష్ తమ నటనతో ఎంతగానో అల్లరి చేస్తూ వారి నటనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ సాయి ప్రభాస్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, కాలనీ వాసులు, ఆర్మూర్ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి చూపులు ఓకేనా? నిజంగా చేసినట్టు అంత సిగ్గుపడతానండి. పెళ్లి చూపులు ఓకే లేరప్ప, నిజంగా సిగ్గుపడా ఓకేనా? పెళ్లి చూపులు నీకు నాన్న పరిచయం చేస్తా. నాన్న ఈ స్కిట్ లో నాన్న ఇక వీడే పిల్లలు నాన్న సొంత నాన్న రామ్గా పిలిచేవి నాన్నగారు స్కిట్ స్టార్ట్ చేద్దాం. అయ్యగారు చెప్పండి. లోపల మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోమలు కట్టాలి, అందుతాయా? ఇంకేంటి మరి? పాపకి పెళ్లి చూపులు రాత్రి కుట్టావా? మరి తవలేదు వాచే. బాబు గారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కుళ్ళుకుంటున్నారు. అల్లుడు గారు ఎలా ఉంటారు చెప్పండి? మహేష్ బాబు. ఓకే మహేష్ బాబు అంటే స్కూల్ దగ్గర రైస్ ఒప్పుకున్నాడు కాదు, హీరో. కావాలా? అది మరి కావాలని ప్రేమ కావాలి. ఏదో వందల్లో ముట్టుకోపోతుంటే పై నుంచి బిర్యానీ తగ్గిలేసినట్టు కావాలి కావాలి అనుకోండి. యూ లైక్ మహేష్ బాబు? బాబు గారు అల్లుడు గారు కళ్యాణం ఉంటే చెప్పండి. ఉక్కు సంత సపూర్ణేష్ బాబు ఉంటుందా? ఇది పోలుకున్నాడు. ఎక్కడున్నాడు? చూడండి మహేష్ బాబు రాబోతున్నాడు. మహేష్ బాబు చూసుకుని పులుకొని తెస్తారు. అమ్మా యూ లైక్ మహేష్ బాబు? ఎక్కడ తీసుకొస్తాం? దేవి శరన్నవరాత్రుల వేడుకల సందర్భంగా మండపాల వద్ద నిర్వాహకులు లక్కీ డ్రా నిర్వహించారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కూపన్లు అందించి వాటిని డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటగిరి మండలంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు జరిగాయి. నవరాత్రులలో భాగంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. 3 లక్కీ విజేతలు ఎలక్ట్రికల్ బైక్లు గెలుచుకున్నారు. శ్రీ స్వామి వివేకానంద యూత్ పొత్తంగల్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మండపం ఆవరణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి శ్రీ వివేకానంద యూత్ సభ్యులు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని దుర్గామాత మండపంలో నిర్వహించారు. నిర్వాహకులు తెలిపిన విధంగా పలు రకాల బహుమతులకు అమ్మ ఆశీర్వాదంతో లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ లక్కీ డ్రాలో కోటగిరికి చెందిన ఒరగంటి లక్ష్మీకాంత్, హంగర్గకు చెందిన ఆసిఫ్, నిర్మల్ కు చెందిన సవితలు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైకులు గెలుచుకున్నారు. కోటగిరికి చెందిన శ్రీవేద హై స్కూల్ కరెస్పాండెంట్ తేళ్ల రవి ఒక్కరే లక్కీ డ్రాలో ఎల్ఈడి టీవీ, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గెలుచుకోవటం విశేషం. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద యూత్ అధ్యక్షులు భూమయ్య, మాజీ సర్పంచ్ వర్ణశంకర్, మాజీ ఎంపీటీసీ కేశవీరసం, గ్రామ పెద్దలు సాయగౌడ్, విజయ్, డాక్టర్, సభ్యులు మోహన్, దశరథ్, సొప్ప గణేష్, చిత్తరి శ్రీనివాస్, మాగిరి శ్రీనివాస్, రాజు, బొంబాయి శ్రీను, రమేష్, సాయిబాబా, సత్యనారాయణ, హోటల్ రాజన్న, గణేష్ గౌడ్, ఎర్రల సాయినాథ్, కటికి కళ్యాణ్, కటికే మోహన్, మోచి మోహన్, మహిళలు, యువకులు, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు. 100 రూపాయలు అమ్మవారికి చంద రూపంలో సమర్పించిన అనుకోవాలా? ఎందుకోసమంటే మీకు అనుమానం రావచ్చు, కావున మీకు ముందుగా తెలియజేస్తున్నాము. ఇక్కడ సీసీ కెమెరా ఉంది. కోటగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. కోటగిరి మండల నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటగిరి మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, టీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్, కాంగ్రెస్ నాయకులు బర్ల మధుకర్, ఆనంద్, కన్నం శ్రీనివాస్, శంకర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి 152వ సందర్భంగా గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అందరూ కూడా మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పనే తన ఈ దేశానికి ఎంతో కృషి చేసినటువంటి నేత, మనకు స్వాతంత్రము తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుదాడలో మనమంతా అహింస ధర్మానకుండా ఇవన్నీ మనం ప్రతి ఒక్కరు కూడా తన విధానంలో ఒక భాగం కూడా పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా గాంధీ మహాత్ములాగా పనిచేయాలి, అందరూ కలిసి ఉండాలి. దేశం కోసమే తన ప్రాణాలు అర్పించిండు. ఈ పక్క ఈ చెంప కొడితే ఇంకొక చెంప ఇచ్చి మన దేశానికి స్వాతంత్రము తీసుకొచ్చినట్టు ఘనత గాంధీజీ గారు. వారికి మనం వెళ్ళవేళలా మనం అందరం రుణపడి ఉంటాం. వారికి ప్రతి సేవలో మనం అనేటోళ్ళము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ దేశానికి అందులో ఒక 5% పని చేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతోటి వచ్చినటువంటి మా మండలాధ్యక్షుడు షాహిద్ గారికి, మరియు కొల్లు రమేష్ బాబు గారికి, మధు గారికి, కర్ణింగ్ శ్రీనివాసు, ఇండ్ల సాయిలు, మరియు ఇటు ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకరు, మా అఫ్జల్ గారు, మరి అందరూ కూడా గత 10 రోజులుగా నగరంలోని కాలనీలలో మాతా మండపాలు వెలిశాయి. నవరాత్రులలో భాగంగా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. చివరి రోజున రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యులు గడుగు గంగాధర్ పలు మండపాల వద్ద పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలో నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలను ముస్తాబు చేశారు. చివరి రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిచ్చింది. ఈ ఉత్సవంలో భాగంగా జీజీ కాలేజ్ పెద్దమ్మ గుడిలో తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ దర్శనం చేసుకున్నారు. మండపానికి వచ్చిన గడుగు గంగాధర్ ను నిర్వాహకులు, పురోహితులు శాల్వాతో సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రులు ముగిశాయి. దశమి రోజున విజయదశమి వేడుకలను జరుపుకున్నారు. మండపాలను సందర్శించి పూజలు జరిపారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్.
నగరంలోని పలు మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఎమ్మెల్యేకు మండపాల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దేవీమాత సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మండపానికి విచ్చేసిన ఎమ్మెల్యేను సన్మానించారు. ఎప్పుడు ఇదే ఐకమత్యంతో ప్రజలు దేవి నవరాత్రులను జరుపుకోవాలని సూచించారు. పూజలు పునస్కారాలు భక్తులందరూ కూడా సేవ చేసి రేపు విజయదశమి సందర్భంగా సాయినగర్ 1, 2 ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, శుభాభినందనలు. సనాతన హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. పూజలు పునస్కారాలు భక్తులందరూ కూడా సేవ చేసి రేపు విజయదశమి సందర్భంగా సాయినగర్ 1, 2 ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, శుభాభినందనలు. సనాతన హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లేలా చేశారు. ప్రజలందరిలో స్ఫూర్తిని నింపి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడు మహాత్ముడు. అలాంటి బాపు జయంతి రోజే మాంస విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. అహింస శాంతి మార్గం ద్వారానే దేశ స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మిన వ్యక్తి బాపూజీ. ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాడు. ఆయన జన్మ దినోత్సవం రోజున అహింస చేయకూడదని, మద్యం సేవించరాదని ఒక నిబంధన పెట్టుకున్నారు. అప్పటి నుండి మహాత్ముని జయంతి రోజు ఎక్కడ కూడా జీవహింస చేసి మాంస పదార్థాలను విక్రయించలేదు. కానీ ఏం చేద్దాం, ఆయన జయంతి రోజునే దసరా రావడంతో కొందరు ముందస్తుగా ఒక్కరోజు ముందే మాంసాహారాన్ని, మద్యాన్ని కొనుగోలు చేశారు. కానీ గురువారం గాంధీ చౌక్ లో ఒక పక్క మహాత్ముని జయంతి జరుపుతుంటే మరోపక్క హైమంది మార్కెట్ లో దర్జాగా చికెన్ సెంటర్లు తెరిచి విక్రయాలు జరిపారు. ఇదేంటి అంటే తాము జర్నలిస్టులమని మరో వ్యక్తితో ఫోన్ సంభాషణ చేయడం దురదృష్టకర విషయం. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో జర్నలిస్టు ముసుగు ధరించడం ఎంతవరకు సబబు అనేది వ్యాపారులే గ్రహించాలి. ఒక పక్క హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు గురువారం మాంసాహార ఉత్పత్తులను విక్రయించరాదని, జంతు బలులు చేయరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగంగా ఇంత జరుగుతున్నా స్పందించే నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెడుపై విజయాలకు నాంది విజయదశమి. ప్రతి ఒక్కరూ దీన్ని దసరాగా జరుపుకుంటారు. అమ్మవారిని కొలుస్తూ పాలపిట్ట దర్శనం చేసుకుని శమవృక్షంకు పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తెంపి బంగారంగా పంచిపెడుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. విజయదశమికి ఒక ప్రాధాన్యత ఉంది. మంచి దారి చేరాలంటే అందరం కలిసి ఉండాలనేదే ఈ పండుగ ఉద్దేశం. ప్రతి ఇంట్లో సౌభాగ్యం విరాజిల్లాలని ఆశిస్తూ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పూజల అనంతరం పాలపిట్టను గాల్లోకి వదిలారు. దసరా వేడుకలను జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు. పేపర్ బాయ్స్ సంక్షేమంతో పాటు పత్రిక వ్యవస్థని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఏజెంట్లకు కనీస సౌకర్యాల కల్పన కల్పించాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తమకు భారంగా మారుతున్నాయని నిజామాబాద్ అర్బన్ పేపర్ బాయ్స్ అండ్ ఏజెంట్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. వివిధ పత్రికల ఏజెంట్లుగా పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని పేపర్ ఏజెంట్లు కోరారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, కుటుంబ పోషణ, పిల్లల చదువు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులో ఉన్నామని వాపోయారు. ఏజెంట్ల సమస్యలు పరిష్కరించమని అన్ని పత్రికల యాజమాన్యులకు వినతి పత్రాలు సమర్పించి నెల రోజులు గడుస్తున్నా కనీస స్పందన కూడా లేకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ అర్బన్ పేపర్ బాయ్స్ అండ్ ఏజెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వనమాల సత్యం, రణం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఇది మొదలు మాత్రమే అని పలు దశల్లో మున్ముందు దీన్ని మరింత తీవ్రతరం చేస్తామని యాజమాన్యాలను హెచ్చరించారు. గత నెల దినాల కిందనే యూనిట్లలో వినాట్ పత్రాలు ఇవ్వడం జరిగింది. గత 20 రోజుల కిందనే పత్రికా ఏజెంట్లకు, వెండర్లకు, లేబర్ బాయ్లకు 40% కమిషన్ పెంచాలని చెప్పని వివిధ ప్రధాన ఆఫీసులలో హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా యజమాన్యాలు స్పందించలేదు. వెంటనే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన దగ్గర భారతదేశంలో ఎక్కడ లేని తక్కువ కమిషన్ ఒక తెలంగాణలో ఉన్నది. 23.5 ఉన్నది. దీన్ని వెంటనే పెంచాలని చెప్పని కోరడం జరిగింది. వాస్తవానికి చూసుకుంటే ఒకవైపు
సర్క్యులేషన్కు సగానికి పడిపోయింది. అదేవిధంగా శ్రమ అనేది పెరిగిపోయింది. అదేవిధంగా ఈ రోజు చూసుకుంటే అన్ని రకాల సరుకులు, నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోయినాయి. ఆ విధంగా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోవడం వల్ల మా యొక్క ఖర్చులు చిన్నమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి యజమానులు వెంటనే కమిషన్ రేట్లు, షెఫ్లింగ్ ఛార్జీలు, వివిధ రకాల ఏదైతే మేము కోరుతున్నామో వాటిని అన్నింటినీ వెంటనే స్పందించి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మిగతా రాష్ట్రాలను చూసుకుంటే మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రతి ఏజెంట్లకు కానీ వెండర్లకు కానీ వెల్ఫేర్ అంటే సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు ఆ కంపెనీలు. ఇక్కడనేమో ఇవ్వడం లేదు. వీటినన్నింటినీ కూడా యజమాన్యాల దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు స్పందించలేదు. వెంటనే స్పందించాలని చెప్పి మీ స్పందనను బట్టి మేము ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా యజమానులకు గత కరోనా కాలం కంటే ముందు నుంచి కమిషన్ పెంచడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 7-8 సంవత్సరాల నుండి కంపెనీలు, పత్రికా యజమానులు ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ, నమస్తే తెలంగాణ కానీ, వెలుగు కానీ మిగతా పత్రికలు కమిషన్లు పెంచడం ఎందుకంటే పత్రిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి మేము కూడా సహకరించడం జరిగింది. కానీ మా కష్టాన్ని దోచుకుంటే తప్పించి మా కష్టం గుర్తించి రండి బాబు మీకు ₹1 పెంచుతాము అనే ఉద్దేశం వాళ్ళలో కూడా రాలేదు కాబట్టి మేము ఈ కార్యాచరణకు వెళ్ళడం జరిగింది. ఇది కూడా మేము అంచెలంచెలుగా చేస్తున్నాము. ఇక్కడ మా జిల్లా ఆఫీసులలో కానీ, మా మండల ఆఫీసులలో కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆఖరి మెట్టుగా హైదరాబాద్ కూడా పోయి ప్రతి ఒక్క ఈనాడు, సాక్షి, జ్యోతి, నమస్తే తెలంగాణ అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా మేము చేసిన పనికి అరే వీళ్ళకు బాధ కలుగుతుంది, వీళ్ళని పిలిపించుకొని మాట్లాడదాము, ఏదైనా చేద్దాము అనే ఉద్దేశము కంపెనీ యజమాన్యాలలో కనపడతలేదు కాబట్టి మేము ఈ కార్యాచరణను మొదలుపెట్టినాము. ఇప్పటికైనా మా మీద దయదలిచి మా కష్టాన్ని గుర్తించి, ఎందుకంటే మేము పొద్దున లేచి ప్రపంచ సమాచారాన్ని ఇంటి ముంగిట్లో చేరవేస్తున్నాము. మీతోటి మేము ఎలాగైతే బతుకున్నామో మాతోటి కూడా మీరు బతుకుతున్నారు. దయచేసి మాకు ఇప్పటికైనా మేము ఏదైతే డిమాండ్లు మీకు ఇచ్చినామో 40% కమిషన్ ఒకటి, ఇతర రాష్ట్రాలలో కల్పిస్తున్న సదుపాయాలను మరియు షిప్పింగ్ ఛార్జీలను, ఏదైతే సంవత్సర చందాను బిల్లింగ్ కాపీతో సమానంగా ఇవ్వాలని మిగతా డిమాండ్లను మీకు పెట్టడం జరిగింది. వాటిపైన వెంటనే స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని మా నిజామాబాద్ తెలంగాణ ప్రింట్ మీడియా పిలుపు మేరకు మా నిజామాబాద్ అర్బన్ అసోసియేషన్ నుంచి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికి కూడా మీరు స్పందించకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మేము బాధ్యులం కాము. ఎందుకంటే మేము చేయబోయేది ఉధృతం అవుతుంది ఉద్యమము. ఈ ఉద్యమము నిజామాబాద్ గడ్డ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కంపెనీలు గట్టిగా నిర్ణయం తీసుకొని మాకు సహకారం చేసి మాకు న్యాయం చేయాలా, మా కష్టాన్ని గుర్తించాలా. ఇలా ఏదైనా సరే ఒక ఏడాదికి ఒక దగ్గర కంపెనీలో జీతం చేస్తే ఏదైనా ఒక 20% 10% అనేది ఒకటి ఉంటుంది రూలు. అయినా కానీ మేము కంపెనీ వ్యవస్థ నష్టాలు ఉన్నదని చెప్పి మా కష్టాన్ని కూడా లెక్క చేయకుండా, వాన ఎండ చలి లెక్క చేయకుండా మేము వచ్చి పేపర్ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చినాము. కానీ మాకు మీరు ఇప్పటి వరకు న్యాయం చేస్తలేరు. ఇది మా డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదైనా సరే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా తొందరలో. ఇది జరగకుంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఒక ముఖ్యమైన పండుగ దసరా. 9 రోజుల శరన్నవరాత్రులు లేదా దుర్గా పూజ పండుగ తర్వాత 10వ రోజున జరుపుకునే పండుగ విజయదశమి లేదా దసరా పండుగగా పిలుస్తారు. తెలంగాణలో అతిపెద్ద పండుగలో ఒకటి దసరా. జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ రోజునే శ్రీరాముడు రాక్షస రాజు అయిన రావణుడిని సంహరించి అపహరించబడిన తన భార్య సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతాయి. అరణ్యవాసం వెళ్లే ముందు వారి ఆయుధాలను జమ్మి వృక్షంపై ఉంచి వెళ్లారని పురాణం కథలు చెబుతున్నాయి. అందుకే దసరా రోజు షమి వృక్షానికి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తారు. ఆయుధ పూజలో భాగంగా వాహనాలు, ఇతర పనిముట్లు శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. జిల్లా అంతటా విజయదశమి వేడుకలను ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. మాక్లూర్ మండలం మాణిక్బండర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్ముడు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మహాత్ముని స్ఫూర్తితో జరిగిన స్వాతంత్ర ఉద్యమం ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కొనియాడారు. జాతిపితకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రవి, మొహమ్మద్ గౌస్, సికిందర్, బాషా, భూపతి, ప్రాస్, సాయిలో మహేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, बोलो स्वतंत्र भारत की जय, गांधी ताता की जय. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా అంతటా ఘనంగా విజయదశమి సంబరాలు. మాత మండపాలలో పూజలు చేసిన భక్తులు. జిల్లాలో జాతిపిత జన్మ దినోత్సవ వేడుకలు. ఆయన సేవలను స్మరిస్తూ నివాళులు అర్పించిన నేతలు. ముగిసిన దేవి శరన్నవరాత్రి వేడుకలు. చివరి రోజున మండపాలలో పూజలు చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు. మహాత్ముని జన్మ దినోత్సవం రోజు జీవహింస చేసిన వ్యాపారులు. పట్టించుకోకుండా చోద్యం చూసిన అధికారులు. పెద్దమ్మ తల్లి ఆలయంలో జాగృతి అధ్యక్షురాలి పూజలు. సౌభాగ్యాలు కలిగించాలని అమ్మవారికి కవిత మొక్కులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.